హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే, ఉక్రెయిన్తో జరుపుతున్న యుద్ధంలో ఉపయోగించేందుకు తమ దేశానికి పౌరులను తన సైన్యంలో చేర్చుకోకూడదని రష్యాను కోరిన దేశం ఏది? ఉక్రెయిన్తో జరుపుతున్నటువంటి యుద్ధంలో ఉపయోగించుకునేందుకు తమ దేశానికి చెందినటువంటి పౌరులను తన సైన్యంలో చేర్చుకోకూడదని రష్యాను కోరినటువంటి దేశం ఏది అంటే నేపాల్ దేశం తమ పౌరులను సైన్యంలో చేర్చుకోకూడదని కోరడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక పేరేమిటి? ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక పేరేమిటి అంటే ఐకాన్ ఆఫ్ ద సీస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక. నెక్స్ట్ వన్ వచ్చేసి టెన్నిస్ డబుల్స్ జట్టులో ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంకు సాధించినటువంటి 8వ భారతీయుడిగా రోహన్ బోపన్న గుర్తింపు పొందడం జరిగింది. టెన్నిస్ డబుల్స్ జట్టులో ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంకు సాధించినటువంటి 8వ భారతీయుడిగా రోహన్ బోపన్న గుర్తింపు పొందడం జరిగింది అంటే 4వ భారతీయుడిగా. నెక్స్ట్ వన్ 2024 సంవత్సరంలో మన దేశంలో నమోదైనటువంటి మొట్టమొదటి యూనికార్న్ ఏది? 2024 మన దేశంలో నమోదైనటువంటి మొట్టమొదటి యూనికార్న్ ఏది అంటే కృత్రిమ్ అనేది మొట్టమొదటి యూనికార్న్ మన దేశంలో తయారైనటువంటిది. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ జూనియర్ బౌలర్ సింగిల్స్ ఛాంపియన్షిప్ టైటిల్ 2024 ఇయర్లో ఎవరు గెలుచుకున్నారు? ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ జూనియర్ బౌలర్ సింగిల్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను 2024 సంవత్సరంలో ఎవరు గెలుపొందడం జరిగింది అంటే రీ సకమోటో గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ తరహాకు చెందినటువంటి పులుల సఫారీని ఏర్పాటు చేయనున్నట్లు ఒడిషా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ తరహాకు చెందినటువంటి పులుల సఫారీని ఏర్పాటు చేయనున్నట్లు ఒడిషా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంటే మెలనిస్టిక్ పులుల సఫారీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ 2024 మార్చిలో విదర్భ జట్టును ఓడించి రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు ఏది? 2024 మార్చిలో విదర్భ జట్టును ఓడించి రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు ఏది అంటే ముంబై. నెక్స్ట్ వన్ బెగోనియా నర్సరీ పేరు కలిగిన రంగురంగుల పువ్వుల మొక్కను 2024 మార్చిలో శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో కనుగొన్నారు? బెగోనియా నర్సరీ పేరు కలిగినటువంటి రంగురంగుల పువ్వుల మొక్కను 2024 మార్చిలో శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో కనుగొనడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో 2024 మార్చి వరకు భారత్లో 2024 మార్చి వరకు 2వ యూనికార్న్ కంపెనీగా అవతరించిన సంస్థ ఏది? మార్చిలో 2024 మార్చి వరకు 2వ యూనికార్న్ కంపెనీగా అవతరించినటువంటి సంస్థ ఏది అంటే ఫెర్పియోస్ సంస్థ 2వ యూనికార్న్గా అవతరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి అంతర్జాతీయ ఆనంద దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2024 మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి అంతర్జాతీయ ఆనంద దినోత్సవ థీమ్ ఏమిటి అంటే హ్యాపీయర్ టుగెదర్
దాని యొక్క థీమ్ ఏంటి అంటే హ్యాపీ ఇయర్ టుగెదర్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 2024 మార్చిలో పోర్చుగల్ ప్రధానమంత్రిగా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు? 2024 మార్చిలో పోర్చుగల్ ప్రధానమంత్రిగా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే జోయావో గలాంబా. పోర్చుగల్ ప్రధానమంత్రికి ఎవరు ఎంపిక అవ్వడం జరిగిందంటే జోయావో గలాంబా గారు ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్స్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులవ్వడం జరిగిందంటే గజ్జల వెంకటలక్ష్మి గారు నియమితులవ్వడం జరిగింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.